హ్యాబిచువల్ యాక్షన్స్ డస్ ప్లస్ నాట్ డజంట్. మనము అలవాటుగా చేయని పనులను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అనే దాని గురించి ఈ వీడియోలో మనం నేర్చుకుందాము. హీ, షీ, ఇట్, రామ్, సీత అలాంటివి సబ్జెక్టుగా వచ్చినప్పుడు వెర్బ్ 1కి అంటే ప్రజెంట్ టెన్స్ ఆఫ్ వెర్బ్కి ముందు డస్ ప్లస్ నాట్ డజంట్ అనే హెల్పింగ్ వెర్బ్ను ఉపయోగించి మనము అలవాటుగా చేయని పనులను చెప్పవచ్చు. స్ట్రక్చర్ వచ్చి సబ్జెక్టు ప్లస్ డస్ ప్లస్ నాట్ డజంట్ ప్లస్ వెర్బ్ 1 అంటే బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ ప్లస్ ఆబ్జెక్టు ప్లస్ అదర్ వర్డ్స్గా సబ్జెక్టు స్ట్రక్చర్ ఉంటుంది. అట్లాగే హీ, షీ, ఇట్, రామ్, సీత ఇవి సబ్జెక్ట్స్గా వచ్చినప్పుడు డజంట్ డస్ ప్లస్ నాట్ డజంట్ అని హెల్పింగ్ వెర్బ్ను ఉపయోగించాలి. ప్లస్ V1 అంటే ఇక్కడ బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ టేక్, గివ్, డూ, గో, డ్రింక్, ఈట్ ఇలాంటివన్నిటిని ప్రజెంట్ టెన్స్ ఆఫ్ వెర్బ్ అంటాము. కొన్ని ఎగ్జాంపుల్స్ని చూద్దాము. హీ డజంట్ గో టు స్కూల్ ఎవ్రీ డే. అతను ప్రతిరోజు పాఠశాలకు వెళ్ళడు. షీ డజంట్ టేక్ టీ ఎవ్రీ డే. ఆమె ప్రతిరోజు టీ త్రాగదు. ఇట్ డజంట్ ఈట్ మీట్ ఎవ్రీ సండే. అది ప్రతి ఆదివారము మేక మాంసము తినదు. అట్లాగే కొన్ని కీవర్డ్స్ని ఉపయోగించి ఈ హ్యాబిచువల్ యాక్షన్స్ చెప్పొచ్చు. చూడండి, ఎవ్రీ డే, ఎవ్రీ మండే, ఎవ్రీ ఇయర్, అట్లాగే డైలీ, యూజువల్లీ, ఆల్వేస్, ఆఫెన్, జనరల్లీ అనేవి కీవర్డ్స్గా ఉపయోగించి ఈ మనం అలవాటుగా చేయని పనులను చెప్పవచ్చు. ఒకసారి స్ట్రక్చర్ చూస్తే కనుక సబ్జెక్ట్ ప్లస్ డజంట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ అదర్ వర్డ్స్. ఇది మ్యాథ్స్లో ఫార్ములా లాంటిది. ఈ స్ట్రక్చర్ వస్తే కనుక మనం ఈ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ ఈజీగా చేయగలుగుతాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.